ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, అందుకే ప్రజల్లో అసహనం ప్రారంభమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందన్నారు. అతి తక్కువ సమయంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే లక్షణం కాంగ్రెస్ సొంతమన్నారు కేటీఆర్. ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించిన ప్రజలు కేవలం ఏడాదిన్నరలోనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఘోరంగా ఓడించిన సంగతిని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉండదని గత నెల రోజులుగా జరిగిన పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైందన్నారు. ప్రజలకి ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్పై ఒత్తిడి తెస్తూ రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందన్నారు. అయితే ఈ దిశగా బీఆర్ఎస్ శ్రేణులంతా కార్యోన్ముఖులవ్వాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ఖమ్మం పార్లమెంటు సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ప్రజల్లో అసంతృప్తికి గల కారణాలను సమీక్షించుకొని ముందుకు సాగుతామన్నారు. ఖమ్మం వంటి 1-2 జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను పూర్తిగా తిరస్కరించలేదనడానికి బీఆర్ఎస్ సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయన్నారు. ఇప్పటికే జరిగిన సమావేశాల్లో ఆత్మవిమర్శ జరిపామన్నారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన చేస్తుందన్నారు కేటీఆర్. అధికారంలో కన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరింత పోరాట పటిమ చూపగలమన్నారు కేటీఆర్. మనమంతా ఉద్యమంలో పోరాడిన వాళ్ళమేనని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుండని అధికార కాంగ్రెస్కు వార్నింగ్ ఇచ్చారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయని తెలిపారు. అటు త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు కేటీఆర్.